యాక్చువల్లీ దీనిని సైలెంట్ కిల్లర్ అని ఎందుకు పిలుస్తారు? అంటే మనకు వచ్చేది హార్ట్ స్ట్రోక్ కానీ, ఈ కరోనరీ డిసీజ్ కానీ 2 ఒకటే అంటారా? అవును. దీన్ని సైలెంట్ కిల్లర్ అనేది ఎందుకంటామంటే, గుండెకి ఒక అమౌంట్ ఆఫ్ రక్తము రెస్ట్‌లో కావాలా, ఒక అమౌంట్ ఆఫ్ రక్తం వర్క్‌లో కావాలా. మనం ఎక్కువ నడిస్తే, ఎక్కువ ఎక్సర్షన్ చేస్తే, ఏదైనా పని చేస్తే హార్టే ఎక్కువ పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫాస్ట్‌గా నడిస్తే కాళ్ళకి ఎక్కువ రక్తం కావాలా. కడుపు నిండా ఆహారం తింటే ఆహారం జీర్ణించుకోవడానికి కడుపుకి ఎక్కువ రక్తం కావాలా. ఏమైనా మంచి విషయం కానీ, చెడు విషయం కానీ మనం మూవీస్‌లో చూస్తూ ఉంటాము. ఏదైనా బ్యాడ్ న్యూస్ చెప్పిన వెంటనే నాన్న గుండె పట్టుకొని కూర్చొనేయడం. అంటే బ్రెయిన్ ఎక్కువ ఆలోచిస్తుంది. బ్రెయిన్ ఎక్కువ ఆలోచించడానికి బ్రెయిన్‌కి ఎక్కువ రక్తం కావాలి. శరీరంలో ఏ భాగానికి రక్తం ఎక్కువ కావాలన్నా ఆ రక్తం అందించేది హార్టే. పని అనేది లేదా స్ట్రెస్ అనేది బాడీ పార్ట్స్ కాదు, ఫైనల్లీ తీసుకునేది హార్టే. సో సైలెంట్ ఉంటుంది. ఒక ఫైనల్ ఎండ్ పాయింట్ స్టేజ్ వరకు గుండెపోటు అనేది రాకుండా సైలెంట్గా ఉండి సడన్గా రావడం వల్ల మనం దీన్ని సైలెంట్ కిల్లర్ అని అనుకుంటాం. థ్రెషోల్డ్ అది అచీవ్ అయిపోతుంది. దీన్ని సైలెంట్ కిల్లర్ అంటాం. హార్ట్ అటాక్ అండ్ కార్డియాక్ అరెస్ట్ ఒకటే కాదు.